హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ సింపుల్గానే చేద్దామనండి. నిన్న చెప్పాను కదా కొన్ని శారీస్కి మంచిగా లేవు, వేరే చేద్దామనేసి. వాళ్ళు నాకు అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు. వాళ్ళు కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, అవే చేయమన్నారు, అవే చేసేసాను. ఇది వచ్చి థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇంకా చేయలేదు, అంతే డిజైన్ పెట్టలేదన్నమాట. కానీ దీనికి వచ్చేసి టాజల్స్ ఇగో చెప్పాను కదా కలరు, ఈ కలర్లో అయితే తీసుకున్నాను. టాజల్స్ కట్ చేసుకున్న తర్వాత శారీ పైన 1 ఇంచుకి 1 ఇంచుకి మార్క్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇలా ముడేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన మెటీరియల్ వచ్చి 1 mm సైజ్ బీడ్స్ గోల్డ్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత ఇవి వైట్ పల్స్ అయితే తీసుకున్నాను. అయితే వీటితో ఈ బీడ్స్ అయితే ఇవన్నీ చెప్పలేదు, కానీ నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడేమో ఇలా 1 బీడ్ ఇది, 1 బీడ్ ఇది, 1 బీడ్ ఇది, 1 mm సైజువి 2, ఇది ఒకటి, ఇవి వచ్చి 8 mm వస్తుంది ఈ బీడ్ సైజ్ వచ్చి. ఓకేనా. దాని తర్వాత ఇలా టాజల్ తీసుకోండి, ఇంకొకటి తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఈ వైట్ పల్ లోపల నుంచి నీడిలు పైనుంచి కిందకి కుచ్చేసి దీన్ని ఇలా లాగేసేయండి. ఇగో ఇలా వస్తుంది. దాని తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ముడేసేయండి. అంతే, ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట వాళ్ళు. అంతే సింపుల్గానే నాకు అనిపించింది. ఇప్పుడు ఒకసారి మంచిగా చేయకోకుండా చేసినప్పుడు మరి ఇంకా రెండోసారి మాత్రం వాళ్ళు ఎలా నమ్ముతారు కదా. సో నాకు తెలిసి ఆ నమ్మకం పోయి ఉంటుంది వాళ్ళకి. అందుకోసం అనేసి సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఓకేనా. లాస్ట్ టైం చేసినవి అయితే చాలా గ్రాండ్ డిజైన్స్ అండి, దగ్గరగా చేసి కొన్ని లీవ్స్ పైన పెట్టి కుట్టి ఒక బ్రైడల్ డిజైన్స్ అప్పట్లో చేసా చూడండి, అవన్నీ కూడా వీళ్ళవే అనమాట. మంచిగా చేయించుకుంటుండే. పాపం వీళ్ళ నమ్మకాన్ని అంతా అయిపోగొట్టేశారు. అందులోనూ టైం కూడా లేదులేండి, అందుకనే ఇంకా ఇవైతే త్వరగా అయిపోతాయి అనేసి ఇవి చూసారంట. మిగిలినవి కూడా రెండింటికి కూడా డిజైన్స్ కుట్టాను, నేను అవి చూపిస్తాను. ఆల్రెడీ పొద్దున ఒకటి పెట్టాను స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లోని, ఇంకొకటి కూడా సేమ్ అదే డిజైన్, కాకపోతే గోల్డ్ పెట్టాను. సింపుల్ డిజైన్లే, కానీ ఇది దగ్గరగా చేసుకుంటాం కాబట్టి దీని లుక్ బాగుంటుందని మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కదా. చాలా ఈజీగా అయిపోతుందండి డిజైన్ వచ్చేసి. మనము ఇది దాదాపు అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాము, ఎందుకనంటే ఎక్కువ మందికి ఇదే నచ్చుతుంది, ఇదే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు కూడా. మనం కూడా ఇంకా అదే చేయాల్సి వస్తుంది అన్నమాట చాలా వరకు కదా. అబ్జర్వ్ చేశారా మీరు? నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ వైట్ పల్ ప్లేస్లోనే గోల్డ్ పెట్టొచ్చులే, కానీ గోల్డ్ బీడ్ అంతలావి నా దగ్గర లేవు, అందుకని వైట్ పెట్టాను. అలాగే మనకి శారీలో వచ్చేసి డార్క్ ఇదే లైట్ షేడ్ ఉంది, సిల్వర్ జరీ టైపు, అదే ఈ గోల్డ్ చూసారు, ఈ గోల్డ్ టైప్లో ఉందన్నమాట జరీ. సో దానికి సెట్ అవుతుంది అనేసి వైట్ పల్స్ పెట్టి చేస్తున్నాను అంతే. ఇదేమో లైట్ కాపరు, ఇంకా కాపర్ బీడ్స్ కూడా మనకి బ్లాక్ అవుతున్నాయి. అందులోనూ దాని పైన కలర్ కోటింగే కాబట్టి పోతుంది, అందుకే నేను ఆ బీడ్స్ యూజ్ చేయలేదు. అంటే శారీది ఇది లైట్ కాపరే కదా,
టాజిల్స్, అందుకోసం అనేసి. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది కూడా సేమ్ కలర్స్ ఉండేలాగా చూసుకున్నారనమాట, కానీ అది సెట్ అవ్వలేదు. ఓకేనా, ఇలా అయితే చేసుకోవచ్చు అండి సింపుల్గా. శారీ ఏమో ఇది ఈ కలర్కి నేను ఇలా చేస్తున్నాను, టాజల్స్ ఇలా తీసుకున్నాను అనమాట. ఇగో ఇలా దగ్గరగా చేసుకుంటే ఏందనంటే మనకి మంచిగా వస్తుందండి డిజైను. అది కూడా నీట్గా చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ముళ్ళు కనపడటం, దారాలు కనిపించడం, లేకపోతే ఇలా కట్ చేసినవి నీట్గా లేకపోవడం, లేకుంటే ఈ జరీ కూడా నీట్గా కట్టుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి మంచిగా కనపడకపోతే నచ్చదు కదా ఎవరికైనా సరే. ఆ మిస్టేక్స్ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. నాకు తెలిసి ఈ ఇప్పిన డిజైన్స్ అయితే మంచిగా అవి టాజల్స్ చక్కగా గట్టుండుంటే వాళ్ళు ఉంచేసుకునే వాళ్ళే. మేబీ టాజల్స్ నచ్చక చేసి ఉంటారు. ఇంకా పెద్ద బీడ్స్, అంత లావు పూసలు యూజ్ చేయకండి, చిన్నవి సరిపోతాయి. మీకు అంత లావి యూజ్ చేసినప్పుడు అది ఒక్కటి మాత్రమే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నేను మీకు ఆ రెండు చూపిస్తాను చీరలు. ఈ పైతానీ శారీకేమో ఇలా గోల్డ్ పెట్టి చేశాను, చూసారు కదా. ఇక మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా టాజల్స్ లోపలికి పెట్టుకొని చేసుకుంటే మనకి నీట్గా ఉంటాయి. అవి ఫోల్డ్ అయిపోయి వంకర పోవడం లేకుండా నీట్గా ఉంటుంది. డిజైన్ వచ్చి ఇది అంతే. స్టోన్ రింగ్స్ యూజ్ చేసే, స్టోన్ బీడ్స్ యూజ్ చేశాను అనమాట, చూసారు కదా. ఇవి గోల్డ్లోనే. ఇంకా టాజల్స్ కూడా నీట్గా కట్ చేసుకుంటాం, ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్టడం కూడా చూసి కట్టుకోవాలి టాజల్స్ కూడా, ఓకేనా. ఇలా నీట్ వర్క్ చేసుకుంటే ఏంటంటే ఎలాంటి డిజైన్ అయినా కూడా అండి మనకి నీట్నెస్ తోటే మనకి మంచిగా కనబడుతుంది కదా, ఓకేనా. మరి ఇది ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇది పైతానీ శారీకి అయితే ఇలా చేశాను. సేమ్ ఇదే డిజైన్ మనము సిల్వర్ శారీకి కూడా చేశాను, చూద్దాము అది, ఓకేనా. ఈ టాజల్స్ అయితే మంచిగా లోపలికి ఉండేటట్టుగా పెట్టుకోవాలండి. కాస్త టైం పడుతుంది, అన్నీ చూసుకొని జాగ్రత్తగా మలుచుకోవాలి. టైం లేదు కదా అనేసి హడావుడిగా చేసుకుంటే ఇంకా హడావుడిలాగానే అయిపోతుంది వర్క్ కూడా. అందుకని ఎప్పుడైనా సరే టైం స్పెండ్ చేయాలి, దేనికైనా సరే. టైం స్పెండ్ చేయకపోతే దాని వాల్యూ అలానే ఉంటుంది, ఓకేనా. జాగ్రత్తగా చూసుకొని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇచ్చేసేయండి శారీస్, ఓకేనా. ఇలా 3 ఫోల్డ్స్ చేసుకుంటే మనకి శారీ కూడా కదలకుండా నీట్గా ఉంటుంది. ఇది దీనిదేమో ఈ సిల్వర్ది కూడా ఇలానే చేశాను సేమ్. దీని డిజైన్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది, ఇక్కడే ఉంది. దీనికేమో ఆల్టర్నేటివ్ టాజల్స్ పెట్టాను. ఇలా మనకి బ్లౌజ్ అండ్ శారీ రెండు ఉన్నాయి కదా అని. దీనికేమో వైట్ స్టోన్ పెట్టా, అదే రైన్ స్టోన్సే అంటాం వీటిని. ఇదన్నమాట వైట్ది, సిల్వర్ అనుకోండి ఇంకా, ఓకేనా. దీనికి వచ్చేసి ఇలా చేసాయండి. ఇంకా ఈ రెండు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవే, ఇంకా ఇప్పుడు చేసింది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదే అనమాట. ఏది ఇంకోటి ఇది ఇక్కడ ఉంది. దీని ఫోల్డింగ్ వాళ్ళ శారీకి ఎలా అయితే ఫోల్డ్ వచ్చిందో నేను అలానే ఫోల్డ్ చేసాను అనమాట. ఎందుకనంటే మళ్ళీ మనం వేరే ఫోల్డ్ చేసామనుకోండి ఇంకా అది ఆల్రెడీ నలిగిపోయి వచ్చినాయి ఆమె దగ్గర శారీస్, మళ్ళీ నలిగిపోయినాయి అంటే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకోసం అనేసి ఇంకా చేయలేదు. ఇంకా దీనికి వచ్చేసి ఇది చేస్తున్నాం కదా అంతే. ఇంకొకటి ఉంది దానికి ఇంతే సింపుల్ది, దాన్ని కూడా ఇంకా అందుకే అయిపోయింది,
ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.